కావలి నియోజకవర్గ టీడీపీ టికెట్ ప్రజాసేవకుడు కావ్య కృష్ణారెడ్డిని వరించడంతో తెలుగుదేశం పార్టీలోని ప్రతి కార్యకర్త కావ్య కృష్ణారెడ్డికి అండగా నిలబడుతూ ప్రతివ్యూహాలతో గెలిపే లక్ష్యంగా దూసుకెళ్తున్నారు. అంతేకాక మొట్టమొదటి నుండి ప్రజలందరికీ సుపరిచితుడైన కావ్య కృష్ణారెడ్డి బరిలోకి దిగడంతో కావలి టీడీపీ వశం కావడం తథ్యమన్న వాదనలు బలంగా వినపడుతుంటే అందుకు మరింత బలం చేకూర్చేలా కావ్య కృష్ణారెడ్డి అత్యున్నత వ్యూహాలను రచిస్తున్నారు. ఇక తన గెలుపుపై కూడా తీవ్ర స్థాయిలో ధీమా వ్యక్తం చేస్తున్న టీడీపీ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డితో మా ప్రతినిధి సురేంద్ర ఫేస్ టు ఫేస్. కావ్య కృష్ణారెడ్డి గారు చేసినటువంటి సేవా కార్యక్రమాలు గుర్తించిన తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఆయనకి ఈ టికెట్ అనేది ఇవ్వడం జరిగింది. దీని గురించి కావ్య కృష్ణారెడ్డి గారితో మనం ఉన్నాము, అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఇప్పుడు మీరు చేసిన సేవలని వీటిలన్నింటినీ గుర్తించి మీకంటూ ఇక్కడ ఒక స్థానాన్ని కల్పించారు టీడీపీ అధిష్టానం. దాని గురించి మీరు ఎలాంటి వివరణ ఇస్తారు? నమస్కారం అండి. ఈ రోజున కావలి నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించినటువంటి జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, జాతీయ ప్రధాన కార్యదర్శి నారద లోకేష్ బాబు గారికి, రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారికి, ప్రస్తుత ఇన్ఛార్జిగా పనిచేసినటువంటి మాలేపాటి సుబ్బానాయుడు గారికి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి నిరంతరం గెలుపు కోసం కాంక్షిస్తూ కృషి చేస్తున్నటువంటి రవిచంద్ర గారికి, జిల్లా మాజీ మంత్రివర్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు, అదేవిధంగా పొంగులేటి నారాయణ గారు, అదేవిధంగా అజీజ్ గారు, అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కావలి నియోజకవర్గంలో పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, శ్రేయోభిలాషులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ రోజున కావలి నియోజకవర్గంలో అరాచకమైన పాలన సాగిస్తున్న తరుణంలో ఒక దుర్మార్గమైన పోలీసు పహారాలో ప్రజలను భయభ్రాంతులను చేస్తూ రెవెన్యూ వ్యవస్థ కానీ పోలీసు వ్యవస్థ కానీ నిర్వీర్యమైపోయి ఈరోజు ప్రజలకి చిన్న ఇబ్బంది వస్తే కాపాడే నాదుడు లేక ప్రజలు తలమటిస్తున్న తరుణంలో ఈరోజు నారా చంద్రబాబు గారు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చారు. దాన్ని తప్పకుండా నేను సద్వినియోగం చేసుకుంటాను. భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీని గెలిపించే దాంట్లో కీలక పాత్ర పోషించి గెలుస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కావలి నియోజకవర్గంలో జరిగే అరాచకాలు గుణపాఠం చెప్పే రోజులు తొందరలోనే ఉన్నాయి. దీనికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రస్తుతం మీరు దీంట్లో వచ్చి ఈ పార్టీలోకి మీకు ఇచ్చిన అవకాశాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలనుకుంటున్నారు? మీరు ఆ ప్రజల్లోకి ఎలా మమేకం అవ్వాలనుకుంటున్నారు? పేద బడుగు బలహీన వర్గాలతో నాకు ఫస్ట్ నుంచి అనుబంధం ఉంది. ఈ ప్రాంతంలో ఈ ప్రాంతవాసిగా ఇక్కడే నివాసం ఉంచుకుంటూ ఇక్కడే జీవిస్తూ దాదాపు ప్రతి ఒక్క పేదవాడితో నేను మమేకమైన మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తిని. కాబట్టి నాకు ప్రతి ఒక్క వ్యక్తులు నాకు ఈ ప్రాంతవాసులు తెలుసు, ఈ ప్రాంతంలో ఉండే సమస్యలు తెలుసు, ఈ ప్రాంతంలో ఉండే ప్రజల యొక్క మనోభావాలు తెలుసు, ఈ ప్రాంత ప్రజలు ఏమి కోరుకుంటున్నారో తెలుసు, వాళ్ళ ఇబ్బందులు తెలుసు, వాళ్ళ ఆకలి బాధలు తెలుసు, వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ తెలిసిన వ్యక్తిని. కాబట్టి నాకు ఈ టికెట్ ఇవ్వటం జరిగింది. వీటన్నిటిని అర్థం చేసుకొని వాళ్ళని చైతన్యపరిచి ఈ ప్రాంతాన్ని అభివృద్ధికి ఏం చేస్తే బాగుంటుందో అవన్నీ కూడా ప్రజలకి ఎక్స్ప్లెయిన్ చేసి తద్వారా నేను గెలుపొందుతానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. చూసారుగా కావ్య కృష్ణారెడ్డి గారు ఎంతో ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు. టీడీపీ ప్రభుత్వం ఖచ్చితంగా ఇక్కడ గెలుస్తుందని చెప్పి ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు. పేద బడుగు బలహీన వర్గాలకు అందరితో నేను మమైకమై ఈ పార్టీని ముందుకు తీసుకొచ్చుకొని గెలిచే ప్రయత్నం చేస్తానని చెప్తా ఉన్నారు. కెమెరామ్యాన్ శంకర్తో సురేంద్ర, న్యూస్, నెల్లూరు.